చిరంజీవి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనకు ఆయన నైతిక మద్దతు ఇస్తూ ఉంటారు. దీంతో చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా పరోక్షంగా రాజకీయ పరిణామాల్లో ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా కొనసాగుతున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తూ ఉంటాయి. చిరంజీవి రాజకీయ ప్రయాణం 2008లో ప్రారంభమైంది. అప్పట్లో ఆయన స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సినీ రంగంలో అపారమైన అభిమానాన్ని సంపాదించిన చిరంజీవి రాజకీయాల్లోకి రావటం వల్ల ప్రజల్లో కూడా భారీ ఆసక్తి ఏర్పడింది. ప్రజారాజ్యం ప్రారంభమైన కొద్ది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మంచి చర్చకు కారణమైంది. సామాజిక న్యాయం, సాధారణ ప్రజల సమస్యలు, యువతకు అవకాశాలు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆయన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో పార్టీకి మంచి ఓటు శాతం వచ్చినప్పటికీ అధికారాన్ని సాధించే స్థాయికి మాత్రం చేరుకోలేకపోయింది. తరువాతి కాలంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైంది. ఆ తర్వాత చిరంజీవి కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే కొంతకాలం తర్వాత చిరంజీవి క్రమంగా రాజకీయ కార్యకలాపాల నుంచి దూరమయ్యారు. సినిమాల్లోకి తిరిగి వచ్చి నటనపై దృష్టి పెట్టారు. అయినప్పటికీ రాజకీయాలపై పూర్తిగా ఆసక్తి కోల్పోలేదని ఆయన అనేక సందర్భాల్లో చెప్పిన మాటల్లో కనిపించింది. ముఖ్యంగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుకుగా పనిచేయడం ప్రారంభించిన తర్వాత చిరంజీవి మద్దతు మరింత స్పష్టంగా కనిపించింది. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఏపీ రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. ఈ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ కు చిరంజీవి మానసికంగా, నైతికంగా మద్దతు ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచిన సందర్భాలున్నాయి. ప్రత్యక్షంగా రాజకీయ సభల్లో పాల్గొనకపోయినా పవన్ కళ్యాణ్ కు తన ఆశీర్వాదం, ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని ఆయన పలుమార్లు చెప్పారు. చిరంజీవి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే ఆయనకు కుటుంబంపై ఉన్న అనుబంధం చాలా గట్టిగా ఉంటుంది. తన కుటుంబ సభ్యులు చేసే పనులకు ప్రోత్సాహం ఇవ్వటం ఆయన స్వభావం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణానికి కూడా ఆయన మద్దతు ఇవ్వటం సహజమే అని చాలా మంది భావిస్తారు. పవన్ కళ్యాణ్ కూడా తన అన్న చిరంజీవి గురించి అనేక సందర్భాల్లో గౌరవంగా మాట్లాడారు. రాజకీయాల్లోకి రావడానికి తనకు చిరంజీవి ప్రేరణ కూడా ఉందని ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయాల్లో చిరంజీవి అనుభవం, ప్రజలతో ఉన్న అనుబంధం, ప్రజాసేవ పట్ల ఉన్న ఆసక్తి వంటి అంశాలు పవన్ కళ్యాణ్ కు మార్గదర్శకంగా ఉండొచ్చని కూడా విశ్లేషణలు వస్తుంటాయి. గతంలో జనసేనకు చిరంజీవి 5 కోట్ల రూపాయల భారీ విరాళం కూడా అందించారు. ఇక తాను ఎందుకు రాజకీయాల నుంచి విరమించుకుంది కూడా చిరంజీవి గతంలోనే స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత తాను మరో పార్టీలో ఉండటం, పవన్ మరో పక్కన ఉండటం వల్ల ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని, అందుకే తాను విత్డ్రా చేసుకుని సైలెంట్ అయితేనే పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవుతాడన్న కారణంగా తాను సైలెంట్ అయ్యానన్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కు భవిష్యత్తులో ప్రజలు పరిపాలించే అవకాశాన్ని కల్పిస్తారని కూడా చిరంజీవి అప్పుడే చెప్పారు. ఇలా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కు తన పూర్తి మద్దతు తెలియజేశారు చిరంజీవి. చిరంజీవి ప్రస్తుతం ఎక్కువగా సినీ రంగంపైనే దృష్టి పెట్టారు. పలు సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. మొత్తానికి చిరంజీవి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ రాజకీయాల నుంచి పూర్తిగా దూరం కాలేదని చెప్పొచ్చు. రాజకీయ వేదికపై ప్రత్యక్షంగా కనిపించకపోయినా ఆయన ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పాలి.